అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీకు విలువ లేని చోట మౌనం మంచిదా? వాదన మంచిదా? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో నటించే వారి వెనుక నలుగురు ఉంటారని, నీ ప్రవర్తనను ఎప్పుడూ కూడా మార్చుకోకు. ఎందుకంటే నటించే వారి వెనక నలుగురుంటే, నీ వెనక నారాయణుడు ఉంటాడని తెలుసుకో. మర్చిపోవద్దు. మనకు నచ్చినట్లు బ్రతకాలి అంటే ధైర్యం కావాలి. ఎదుటి వాళ్ళకు నచ్చేలా మనం బ్రతకాలి అంటే సర్దుకుపోవడం రావాలి. అందరికీ నచ్చేలా మనం ఉండాలి అంటే మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే నవ్వుతూ బ్రతకాలి. అసలు నిజం ఏంటో తెలుసా? మనకు నచ్చినట్లు మనం బ్రతుకుతున్నాం అనే భ్రమలో అందరికీ నచ్చేలా బ్రతికేస్తూ ఉంటాం. ఇదే నిజం. మనకు విలువ లేని చోట మౌనం మంచిదా? లేదా వాదన మంచిదా? అనే విషయం గురించి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. నిజమే కదా! నేనంటాను మౌనమే మంచిదని. ఎందుకంటే మనకు విలువ లేని చోట మన మాటకు మాత్రం ఏం విలువ ఉంటుంది? మీరే చెప్పండి. కానీ ఏదైనా మనస్పర్ధలు, అపార్థం చేసుకోవడం వంటివి జరిగినప్పుడు ఆవేశంతో గొడవ పడకుండా మనం చెప్పాలి అని అనుకున్న విషయాన్ని తడబడకుండా చెప్పి మౌనంగా ఉండడమే మంచిది. ఎందుకో తెలుసా? సమాధానం చెప్పాల్సిన చోట ఖచ్చితంగా చెప్పే తీరాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలము. గుర్తుపెట్టుకోండి. సమాధానం వేరు, వాదన వేరు. వాదన వల్ల మీ తప్పు లేకపోయినా మీరే తప్పుడు వ్యక్తులుగా మిగిలిపోతారు. సమాధానం అనేది చెప్పడం వల్ల ఇతరులు వారి తప్పులను తెలుసుకునే అవకాశం ఉంటుంది. సమాధానం మాత్రమే చెప్పండి. వాదించకండి. ఆ తర్వాత అంతా మౌనంగా, ప్రశాంతంగా ఉండండి. అప్పుడే మీకు అంతా మంచి జరుగుతుంది. కొందరు మిమ్మల్ని మోసం చేసి గొప్పవాళ్ళై ఉండొచ్చు. కానీ మనిషి నమ్మకాన్ని కోల్పోయిన ప్రతి ఒక్కరూ పేదవాళ్ళే. ఈ లోకంలో డబ్బు అనేది మనిషిని కొనగలదేమో కానీ ప్రశాంతతను మాత్రం ఎప్పటికీ కొనలేదు. వేలు సంపాదించినా, లక్షలు సంపాదించినా లేదా కోట్లు సంపాదించినా ఎక్కడ ఎవరికి తగ్గ కష్టాలు వారికి ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ అసలు డబ్బు అనేది విషయమే కాదు. మనిషి, మనిషి యొక్క మనస్సు, దాని యొక్క ప్రశాంతత. కొందరికి డబ్బు లేక ప్రశాంతత ఉండదు. మరికొందరికి డబ్బు వల్లే ప్రశాంతత ఉండదు. డబ్బు పిచ్చి ఉన్నవారికి డబ్బే సమస్య అవుతుంది. అలానే డబ్బే వాళ్ళకి పరిష్కారం కూడా. కానీ కలిగిందే భాగ్యం అనుకొని బ్రతికే వారికి జీవితం ఎప్పుడూ కూడా సంతృప్తిగానే ఉంటుంది. వారి జీవితాల్ని సమస్యలు ఎప్పుడూ కూడా కదిలించలేవు. ఇక డబ్బు ఎప్పుడూ కూడా శాసించలేదు. అర్థమైంది కదా! మనం అవమానం అనేది జరిగినప్పుడు పట్టుదలను మరింత పెంచుకోలే కానీ దాన్నే తలుచుకుంటూ బాధపడుతూ పిరికితనాన్ని పెంచుకోకూడదు. వెళ్ళే దారి చీకటిగా ఉందని గమ్యాన్ని మార్చుకోకండి. ఏదో ఒకరోజు నిన్ను ముందుకు నడిపించే వెలుగు నీకు తోడవుతుందని గుర్తుంచుకో. కొన్ని సందర్భాల్లో వాదించడం కన్నా మౌనంగా ఉండడమే మంచిది. అర్థమైంది కదా! థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.